హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ ఏంటనుకుంటున్నారా? కాకరకాయ అంటే ఇష్టపడట్లేదా మీ ఇంట్లో? మరి అయితే ఇలా టమోటా కాకరకాయ కర్రీ ప్రిపేర్ చేసి ఓసారి పెట్టి చూడండి. ఇష్టం లేదు అన్న వాళ్ళే లొట్టలేసుకొని మరీ తింటారండి. మరి చేదు లేకుండా ఈ టమోటా కాకరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానో చూసే ముందు ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ముందుగా కాకరకాయలను సన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలండి. అందులోకి కాస్త సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలండి. ఇలా చేయటం వల్ల మనకి చేదు అనేది అస్సలు ఉండదండి. ఒక 10 నిమిషాల పాటు ఈ ముక్కలను పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు ఒక 3 టైమ్స్ వరకు శుభ్రంగా వాష్ చేసేసుకొని ఈ ముక్కలను బాగా చేతితో పిండేసుకోవాలండి. వాటర్ మొత్తం పోయే వరకు పిండుకొని ఈ ఆయిల్లో యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మీడియం హీట్ మీద ఇలా కలుపుతూ ఉన్నామంటే తొందరగా వేగిపోతాయండి. మరీ క్రిస్పీగా వేగకూడదండి ముక్కలనేది. మరీ అలా అనేసి పచ్చిగాను ఉండకూడదు. మీడియంగా వేపుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వేగితే సరిపోతాయండి. ఇప్పుడు ఈ ముక్కలను తీసి వేరే ప్లేట్లోకి మార్చేసుకుందామండి. ఇప్పుడు ఇలా మార్చుకున్న తర్వాత అదే ఆయిల్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి. ఒక 2-3 ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోవాలండి. చాలా సింపుల్ కర్రీ అండి. టేస్ట్ చూస్తే అస్సలు విడిచిపెట్టారండి. భలే రుచిగా ఉంటుందండి. ఇప్పుడు పెద్ద ఉల్లిపాయని నిలువుగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఓరెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. ఓసారి కర్రీ చేసి మీరు టేస్ట్ చేసి చూడండి. నాకు అప్పుడు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. భలే రుచిగా ఉంటుందండి. చేదు అనేది అస్సలు ఉండదండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకోండి. నేను ప్రిపేర్ చేస్తున్న ఈ టమోటా కాకరకాయ కర్రీలో ఎటువంటి మసాలా దినుసులు కూడా యాడ్ చేయలేదండి. సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే మంచి రుచికరమైన కాకరకాయ టమోటా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఉల్లిపాయ చక్కగా వేగిన తర్వాత ఒక 2-3 పెద్ద సైజు బాగా పండిన టమోటాలు కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. ఈ టమోటా కూడా చక్కగా స్మాష్ అయిపోవాలండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల టమోటా తొందరగా మగ్గిపోతుందండి. ఇలా కలుపుతూ ఐ ఫ్లేమ్ పెట్టుకున్నామంటే చక్కగా మగ్గిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న టమోటా కాకరకాయ కర్రీ రైస్లోకే కాదండి, మీరు ఎందులోకి తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. రోటీ చపాతీలో కూడా అద్భుతంగా ఉంటుందండి. చూడండి, చక్కగా ఆయిల్ పైకి వచ్చే వరకు టమోటాను కూడా మగ్గించేసుకోవాలి. ఇందులో కాస్త మీ దగ్గర ఉంటే కసూరి మేతి యాడ్ చేసుకోండి. ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్పైసీకి తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పొడి యాడ్ చేసుకోండి. మిరియాల పౌడర్ అండి. చక్కగా ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని బాగా కలియపెట్టేసుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఈ ప్రాసెస్లో చేసిన టమోటా కాకరకాయ కర్రీ 1 వీక్ పైనే బయటనే నిల్వ ఉంటుందండి. మీరు ఫ్రిడ్జ్లో ఏమీ స్టోర్ చేయని అవసరం లేదండి. మనకి డేస్ ఎక్కువ అయ్యేది కొద్దీ దీని టేస్ట్ కూడా మరింతగా పెరుగుతుందండి. సూపర్గా ఉంటుందండి. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. ఉల్లిపాయ యాడ్ చేసాం కదా, పాడైపోతుంది అనుకోవద్దండి. మీరు ఒక్కసారి ఇదే తీరులో కర్రీ ప్రిపేర్ చేసి బయట స్టోర్ చేసి చూడండి. 1 వీక్ పైనే ఉంటుందండి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టుకొని ఈ గుజ్జును కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మన గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి. మనకి కర్రీ అనేది గ్రేవీ లాగా ఉంటే సరిపోతుందండి. మరి వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే అస్సలు బాగోదండి. ఇప్పుడు ఇలా చక్కగా ఉడుకుతున్నప్పుడు చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకోండి. మీకు ఇష్టపడితే యాడ్ చేసుకోండి. ఈ బెల్లం ముక్క మనం వేసిన పులుపు, కారం, స్పైసెస్ని బాగా కంట్రోల్ చేసి మంచి రుచిని ఇస్తుందండి. తప్పకుండా చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకోండి. చూడండి, ఆయిల్ పైకి వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఎంతో టేస్టీ చేదు లేని టమోటా కాకరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు రోటీ చపాతీలోకైనా తీసుకోండి, లేదా రైస్లోకైనా తీసుకోండి. అద్భుతః అనుకుంటా ఉండలేరండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కర్రీ మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేసేయండి.